హలో అందరికీ, నేను మీ మోనిక. వెల్కమ్ టు మోనికాస్ మెనూ షో. ఈ రోజు మన వీడియోలో హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ హలీంని పక్కా కొలతలతో మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంది బయట హోటల్స్లో దొరికే ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇంట్లో రాదనుకుంటారు. ప్యూర్ గీ, పర్ఫెక్ట్ స్పైసెస్ అండ్ అద్దిరిపోయే టేస్ట్తో ఈ రంజాన్కి మీ ఫ్యామిలీ అందరికీ ఈ రెసిపీతో ఒక అద్దిరిపోయే ట్రీట్ ఇవ్వండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మటన్ హలీం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, అందులోకే 3 టేబుల్ స్పూన్ వరకు బాస్మతి రైస్ని వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చు. ఒక 10-15 జీడిపప్పు వేస్తున్నాను. 1/2 కప్పు వరకు గోధుమ రవ్వని, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని వేసి ఇందులోకి వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మూత పెట్టేసుకొని గంట లేదా 2 గంటలు నానపెట్టుకోవాలి. నేనైతే 1 అవర్ నానపెట్టుకున్నాను. చూసారా, ఇలా బాగా నానగానే ఇప్పుడు ఈ బౌల్ని వాటర్తో సహా తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ తీస్తే సరిపోతుంది. హలీం కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు, అందులోకే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక నేను ఇక్కడ పుదీనా 1 కప్పు వరకు వేస్తున్నాను. పుదీనా ఎక్కువైతే ఫ్లేవర్ అస్సలు బాగోదు, సో చూసి వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర వేసి అంతా కూడా కలుపుకోవాలి. హలీంలో పసుపు వేయకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం కలర్ కోసం నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. 2 టీ స్పూన్ల కారం వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని పచ్చివాసన పోయి మటన్లో నుండి వాటర్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇప్పుడు ఒకసారి అంతా కలిసిపోయేలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మటన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ చాలా మెత్తగా ఉడకాలండి. జస్ట్ ఇలా చేత్తో పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉడకాలి. మటన్ ఉడికిన తర్వాత కుక్కర్లో ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతుంది కదండి, ఈ ఆయిల్ని ఇలా ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇది చాలా మందికి తెలీదు, కానీ ఇలా చేస్తేనే హలీం టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా మటన్ ఎంత మెత్తగా ఉడికిందో. ఒకవేళ మటన్ ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టండి. ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి, పీస్ అయిపోయేలాగా. మీరు ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే హలీం అంతా సాఫ్ట్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అది కూడా ఇలా ఉడికిన తర్వాత చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పు వేసి సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా ఇలా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో 1/2 కప్పు వరకు బాదం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపేసుకోండి. ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకి తీసేసుకొని అదే నెయ్యిలో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నెయ్యి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి.
కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇందులో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసుకొని ఈ టైంలో మీరు టేస్ట్ చూసి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో వేసి నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. నేను చెప్పిన ఈ హలీం క్వాంటిటీస్కి 7 to 8 మెంబర్స్ హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు వేడివేడిగా ఈ హలీంని ఇంకా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, కొద్దిగా జీడిపప్పు ఇంకా బాదం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా నిమ్మబద్దని పెట్టి సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా మిక్స్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఈ మటన్ హలీం చేసుకోవడం చాలా ఈజీ కదండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.